కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వివక్షకు పూర్తంగా తెలంగాణకు మరొకసారి అన్యాయం జరిగిందని, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర ధర్నా చేస్తా ఉన్నాం. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులారా, నిజంగా మీ రక్తంలో తెలంగాణ డిఎన్ఏ ఉంటే, తెలంగాణ ప్రజల సంక్షేమం మీకు పట్టినట్టుంటే, గత సంవత్సరం కూడా ఇదే రకమైన వివక్ష ఎప్పుడు కూడా కొత్తకపోతే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు. అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఆరంభం మాత్రమే. బిడ్డ తెలంగాణకు బడ్జెట్ కేటాయించకపోతే తెలంగాణ ప్రజలు ఇన్ని రకాల పనులు పెడుతుంటే, తెలంగాణ ఈ రాష్ట్ర దేశంలో నూతనంగా ఏర్పడే 29లో రాష్ట్రం అంటే గత ప్రభుత్వాలు కేంద్రాన్ని నిధులు అడుగుతలేమనేటువంటి ఒక కారణంతో నిర్లక్ష్యం చేశారు. కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ప్రభుత్వ పక్షాల ఎంపీలు తెలంగాణకు నిధులు కావాలి, కాలకు బట్ట కట్టుకొని ప్రధానమంత్రి దగ్గర దాకా తిరుగుతా ఉన్నాం. తెలంగాణకి ఎందుకు నిధులు ఇవ్వరు? తెలంగాణ అంటే అందరికి వివక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఫెడరల్ సిస్టమ్ లో ప్రజాస్వామికంగా రాష్ట్రాలు అన్ని కలిస్తేనే ఒక యూనియన్ గవర్నమెంట్. అటువంటిది తెలంగాణకు వివక్ష చూపెడితే చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఎవరు సిద్ధంగా లేవు. అందుకే ఇప్పటికైనా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, బీజేపీ ఎంపీలు మీరు గొంతెత్తండి. చరిత్రహీనులుగా మిగిలకండి. ఈరోజు రాష్ట్ర ప్రజలంతా మిమ్మల్ని మీ అసమర్థత చూసి నవ్వుకునే పరిస్థితి వస్తా ఉంది. అందుకే మరొకసారి అంబేద్కర్ గారి సాక్షిగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి నాయకత్వంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తెలంగాణ పౌరుడి ఆకాంక్షలు గొంతులు ప్రజాస్వామికంగా కేంద్రాన్ని దృష్టికి తీసుకుపోవడానికి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరొకసారి ఆలోచన చేసే విధంగా ఈ యొక్క ధర్నా ద్వారా తెలంగాణకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సంపత్ గారు.